10 ఏళ్లు బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోపిడీ చేశారని ఆరోపించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రతిపక్షం ఉందని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ లాగా మాట తప్పమన్నారు. కాంగ్రెస్ది గడీల పాలన కాదన్నారు. జాతరలాగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కులగణనలో పాల్గొనని నేతలు తమను విమర్శించడం మానుకోవాలన్నారు. కాంగ్రెస్ లాగా సంక్షేమ పథకాలు ఎందుకు చేయలేదని బీఆర్ఎస్ నేతలను ప్రజలు నిలదీయాలన్నారు మంత్రులు. వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పర్యటించారు. దురదృష్టం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఏ సామాజికంగా వెనకబడి ఉన్నారో ఈ వర్గాలు వాళ్ళందరికీ సహాయం చేయడం కోసం పనికొచ్చేటువంటి ఈ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అన్నిటిని కూడా నిర్వీర్యం చేసి ఏ ఒక్కళ్ళకు కూడా 10 సంవత్సరాలు ఈ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేకుండా పోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మంత్రి మండలి మొత్తం ఆలోచన చేసి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇందిరమ్మ రాజ్యం ఆలోచనతో ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయటమే కాకుండా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అట్లాగే బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా నిరుద్యోగ యువతీ యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి ఆలోచన చేసి ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్పొరేషన్ల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల కోసం దాదాపు 6,000 కోట్ల రూపాయలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ వనపర్తి శాసనసభ నియోజకవర్గం నుంచే ఈరోజు ప్రారంభించాం 10 సంవత్సరాల తర్వాత అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. గత టీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రం మీద భారం వేసి పంపించినప్పటికి కూడా ఆ భారాన్ని మోస్తూనే ఈ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఇది డెఫినెట్గా ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగబడినటువంటి రోజుగా నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వాలు రైతు బంధు అని చెప్తూ ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈరోజు మొసలి కన్నీరు గారుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అటు కేటీఆర్ కానీ లేకపోతే ఇటు హరీష్ రావు కానీ లేకపోతే గడిలో కూర్చొని బయటికి రాకుండా ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారయ్యా? ఈ సన్నాసులు పాలన చేతన కాని సన్నాసులు ప్రజల గురించి పట్టించుకోవట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. నేను మీ అందరికీ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మనసు విప్పి చెప్పాలనేటువంటి ఆలోచనతో చెప్తా ఉన్నాను. ఎవరయ్యా సన్నాసులు? రుణమాఫీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి మీరా మేమా? చెప్పిన మాట ప్రకారం కేవలం 3 నెలల్లో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినటువంటి ధీరోదత్వమైనటువంటి ప్రభుత్వం మాది. చివరికి రైతు బంధుకు సంబంధించి మీ హయాంలో ఒక విడత వదిలేసి ఇయ్యకుండా వదిలేస్తే కూడా నా ప్రభుత్వ అధికారంలో రాగానే మొదటి విడత రైతు బంధుని ఒక్క సీజన్ కూడా ఎరికి పోకూడదనేటువంటి ఆలోచనతో 7,660 కోట్ల రూపాయల్ని రైతు బంధు రూపేణ మొదటి విడత ఇవ్వటమే కాకుండా రెండో విడతకు వచ్చేవారికి రైతు భరోసా పేరు మీద 9,606 కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టి ఇన్ని ఇబ్బందులున్న రైతుల అకౌంట్లో వేసే కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. యావత్ పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన పాలమూరు బుద్ధిబిడ్డ కాబట్టి కృష్ణా నది జలాల్లో ఉన్నటువంటి ప్రతి నీటి బొట్టు కూడా ప్రతి సెంటు గుంటకు పాలమూరు జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలకు సెంటు గుంటకు నీళ్లు అందించి సస్యశ్యామలం చేసేటువంటి దానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారైనా, హరీష్ అయినా, కేటీఆర్ అయినా, యావత్ బీఆర్ఎస్ నాయకులు, వనపర్తికి సంబంధించినటువంటి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అయినా ఈ జిల్లాని మొత్తం మేమే నీళ్లు ఇచ్చినాం, మేమే సస్యశ్యామం చెప్పి మాట్లాడతారు. వాస్తవాలు యావత్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. పాలమూరు జిల్లాలో మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ అయినా, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్సాగర్ అయినా ఈ అన్ని ప్రాజెక్టులు కూడా కాంగ్రెస్ హయాంలో గౌరవ ముఖ్యమంత్రి
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఇవన్నీ కూడా మొదలు కావడమే కాదు, ఈ ప్రాజెక్టులకు కాంగ్రెస్ హయాంలో ఖర్చు పెట్టినటువంటిది 8,131 కోట్లు. అది ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా కూడా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన రాష్ట్ర ఆదాయాన్ని మనం ఖర్చు పెట్టుకుంటూ హైదరాబాద్ రాజధానిగా లక్షల కోట్ల ఆదాయం వస్తూ 8 లక్షల కోట్లు అప్పు చేసి కూడా మరి బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఇప్పుడు నేను చెప్పిన ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి, భీమా, నెట్టెంపటి అన్ని ప్రాజెక్టులు కలిపి గడిచిన 10 సంవత్సరాల కాలంలో 6,137 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే ఈ ప్రాజెక్టులు మొదలైంది కాంగ్రెస్ హయాంలోనే, ఖర్చు పెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. రెండవ అంశం మీరందరూ చూసినారు, బాధాకరమైన సంఘటన. శ్రీశైలం SLBC అంటే ఆ సొరంగంలో ఒక భాగం కూలిన కారణంగా విపరీత నీళ్లు వరద వచ్చి రాళ్ళు రప్పులు వచ్చి 8 మంది అందులోనే ఇప్పటికీ కూరుకుపోయారు. అంటే ఏమాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా దాన్ని కూడా రాజకీయ కోణంలో రాజకీయాన్ని మలుచుకోవడం కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదం వల్లనే ఇది జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ మాటలను ఏం మాట్లాడుతూ ఉన్నారు? గడిచిన 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మేము 200 కిలోమీటర్ల సొరంగాలు తవ్వినాం అని మీరే మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి మీరు మొదలుపెట్టిన సొరంగాలు తవ్వితే అంతకు ముందే శ్రీశైలం సొరంగం 44 కిలోమీటర్లలో 25 కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. మరి 8 లక్షల కోట్ల అప్పు చేసి మిగిలిన 19 కిలోమీటర్ల సొరంగం ఎందుకు పూర్తి చేయలేదని నేను ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నా హరీష్ రావు. ఈరోజు మా అక్కలందరూ ఆలోచించాలి. గత 14 నెలల నుంచి అధికారానికి వచ్చిన క్షణం నుంచి మా ఆడబిడ్డల యొక్క ఆర్థిక స్థితిగతులను ఏ రకంగా మెరుగుపరచాలి, మార్పు తీసుకురావాలి, వీళ్లను లక్షాధికారులుగా కోటీశ్వరులుగా ఎలా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి క్షణం ప్రతి నిమిషం మీ యొక్క సోదరుడు, మీ అందరి అభిమాన నాయకుడు, మా అందరి నాయకుడు, మా అందరి మరి సోదరుడు రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఆలోచన చేసి ఎక్కడ ఏ బిజినెస్ ఉన్నా అందులో మహిళల్ని ముందంజలో ఉంచాలి. ఒక కుటుంబంలో ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది, తద్వారా ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటుంది అనే ఆలోచనతోటి దాదాపుగా వడ్డీ లేని రుణాలు ఈ రోజు వరకే 21,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. మేము అనుకున్న లక్ష్యాన్ని ఇప్పటికే రీచ్ అయినాం, కంప్లీట్ చేసినాం. మహిళలు ఈరోజు పెట్రోల్ బంకులు ఓపెన్ చేస్తున్నారు, మహిళలు ఈరోజు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు నడుపుతున్నారు, మహిళలు ఈరోజు సోలార్ విద్యుత్ ప్లాంట్లు నడుపుతున్నారు. రేపటి నుంచి బస్సులు కూడా మీ చేతిలోనే ఉండబోతున్నాయి. కాబట్టి మరి మహిళల కోసం ఒక అన్నలాగా, మీ యొక్క తమ్ముళ్లాగా, మీ యొక్క కుటుంబ సభ్యుల్లాగా మీకోసం నిరంతరం పరితపించేటువంటి మీ అందరి బిడ్డ, మీ అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని మా ఆడకూతులందరూ కూడా అండదండగా ఉండి దీవించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మార్చి 8వ తారీఖు నాడు మరి హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున మహిళలతో మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ పనిచేసి దాదాపుగా 400 మంది మహిళలు గత సంవత్సర కాలంలో చనిపోయినరు. ఒకప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఎలాంటి భరోసా లేదు, కానీ ఈరోజు మహిళలు చనిపోతే, మహిళా సంఘం సభ్యురాలు చనిపోతే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు లోన్ తీసుకొని ఎవరైనా చనిపోతే